వరంగల్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత కత్తితో హల్చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు జోష్న తన భర్త శ్రీకాంత్కు చెందిన జ్యువెలరీ షాప్ వద్దకు అకస్మాత్తుగా కత్తితో చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు రావాల్సిన ఆస్తి హక్కులు, పిల్లలను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ షాపు ఎదుట ఆందోళన చేపట్టింది. జోష్న చేతిలో కత్తి ఉండడంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ వెంటనే తన జ్యువెలరీ షాప్లో దాక్కొని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి యువతి చేతులని కత్తిని లాక్కున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యల అనంతరం కూడా జోష్న శాంతించలేదు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగుతూ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకొని తనను మానసికంగా వేధిస్తున్నాడని, అదే కారణంగా విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. తనతో పాటు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఇప్పటికే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది. సంఘటనతో చౌరస్తాలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలగగా స్థానికులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. వివాహిత జోష్నకు నచ్చజెప్పడంతో పాటు చట్టపరమైన మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, పూర్తి వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్, నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ పక్కంట, నేను శ్రీకాంత్ గాని పక్కంట, బావన దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం, నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. పుస్తక తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ గాడు, వాడు లంచ కొడుకు, దొంగ వాడుతో వాడిని చంపుతా నేను చత్తా. అంతే, వాడిని చంపుతా నేను చత్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు?